అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీర్శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. దీన్ని కవచమంత్రం అంటారు. ఇది విశేషంగా కవచమంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం అది కవచం వలె పనిచేస్తుంది. మహాన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశాడు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, తంత్రశాస్త్రాలు కూడా వివరించే. ఇప్పుడు సాయణులు, విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికి భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకి ఇప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు. వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేదమంత్రాలను ఎవరూ తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింపజేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు. ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు కనుక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి, రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడు అనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలు ఉన్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు. అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి కనుక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం ప్రత్యేకించి కవచ మంత్రం. అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నాం. అధ్యవోచత్, అధి అవోచత్, అధ్యవోచత్. పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని. అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట. అందుకు అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనములు పలుకువాడు అని ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం. ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతడు మాట్లాడతాడు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది. అలాగే రక్షాచనం అధిచబ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో 2 మాటలు. బ్రూహి అన్న పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి 2వ పాదంలో ఈ మంత్రంలోనే 2వ భాగంలో అహీగిశ్చ అంటే అహింశ్చ అని. వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం. గణానాన్త్వా గణపతి గుమ్, అక్కడ గణపతిం అనేదే శబ్దం. గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం కనుక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇది అహింశ్చ అనేదే శబ్దం ఇక్కడ. అహింశ్చ యాతుధాన్య అని 2 ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు 2 రకములుట. ఈ 2 రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్, వారిని హింసిస్తూ
అంటట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తే అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట. అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం. అందుకే ఉన్నవాడు ఆ పని చెయ్యడా. కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం. నేను ఎందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అనే పేరున్న దగ్గర కరుణించు అని చెప్పడం అని స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడడం ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది. జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను, ఈ అహీరూపములైన శత్రువులను వీటిని హింసించి అట్ట వీడు నావాడు అని ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది. చిన్నదేంటి, చాలా గొప్ప స్వారస్యం ఉంది. సాధారణంగా ఈయన ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణు వేడితే ఎందుకు శరణు వేడేవయ్యా అంటే నల్లవాడెవడో వెంట పెడుతున్నాడండి నన్ను అంటే మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయనా వాడిని వదిలేయి, దయచేసి వదిలేయి అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరపున అధివక్తగా మాట్లాడతాం. వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదేయ. కానీ పరమేశ్వరుడు అలా కాదట. ఇతడి మీదకు వస్తున్న శత్రువుని ముందు జంభయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని. ముందు కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు వచ్చావు నువ్వు, అందుకు నేను కొట్టానని చెప్తాడు అప్పుడు. అంతేగాని ముందు వీడు నావాడు, వీడి దగ్గరికి రాకు, నువ్వు వెళ్ళిపో అని బతిమాలడు ఆయన. ఈయన ఎవ్వడిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన. ఆయన ఒకటి బతిమాలుతాడా? అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే. ఎందుకు కొట్టావే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం. వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక, అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ విశేషం అది. స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో, నువ్వు రక్షించావు, సరే నువ్వు రక్షించావు, కానీ మరి వీళ్ళు యముడు, చిత్రగుప్తుడు, ఇంకా పాపరూప దేవతలు, వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు. ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు ఎంతమంది ఉన్నారో. ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ నువ్వు ఆపేస్తే ఆగిపోతారా? నువ్వు వెళ్ళమంటే వెళతారా అంటే వెళతారు. ఎందుకంటే నువ్వెవడివి? ప్రథమో దైవ్యోభిషక్. ఈ 3 శబ్దాలు త్రిశూలలాగున్నాయి, అంత గొప్ప మాటలు 3. ప్రథమ దైవ్య భిషక్, అది విశేషం. ప్రథమ అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన. అసలు వీళ్ళకు బ్రతుకిచ్చాడు ఆయన, ఏదైనా చేయగలిగే శక్తి ఇచ్చాడు ఆయన. యముడికి ఆ యమత్వరూప శక్తి ఇచ్చినవాడు ఆయన, అగ్నికి అగ్నిత్వరూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వరూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది కనుక ఆ సమయానికి ఈశ్వరుని ఆశ్రయించే బుద్ధి పుట్టింది ఈ జీవికి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు, ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పనే మేము చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు, ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు. వేదానికి స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం, స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటున్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు. ఆ మొదటున్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్. అంతేకాదు విశ్వాధిక, విశ్వములో అందరికంటే అధికుడు. రుద్ర మహర్షి, రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడిని కాదు. ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి.
వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడెవడు ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం తం దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. పురాణములు ధర్మశాస్త్రముల్లో చెప్పబడ్డ మాట ఇది. తం ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు కనుక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా, మహేశ్వరుడన్నా, జగదీశ్వరుడన్నా, విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తం ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తం దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్టంతి దేవతా, ఆయనకి నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలు ఉంటారట. అలాగే ఆయనకు వశవర్తులే ఉన్నారు కనుక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి, వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్నవాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకి వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీల్లేదయ్యా అని చెప్తున్నారు. ప్రథమంచ. రెండవది ఏమిటి? దైవ్య. ఇది చాలా గొప్ప మాట. దైవ్య అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి. ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతను ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్కు వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొక్కటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే, మేము ఒప్పుకోమండి, పెద్ద ఆయన ఏ రూల్స్ చెప్పాడో ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగో అలాగా పెద్దవాడి దగ్గరికి వీడియోలు పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకి దయ పుట్టిందనుకోండి, వాళ్ళని పిలిపించి ఈయన పని పూర్తి చేసి వెళ్ళండి అంటాడు. అప్పుడేం చేస్తాడు వాడు? ఇంకా ఈయనే చెప్పాడు కదా, రానాయనా అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా, సరే కానీ అని పంపించేస్తాడు. ఎందుకు అని సుప్రీం ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు? ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్ళల్లో ఉంది గనుకనే. ఇప్పుడేమైంది? ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా? వెంటనే మనం ప్రశ్నించి, పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా? నువ్వే ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా? ఇలా ఒకరి పట్ల వైషమ్యం, ఇంకొకరి పట్ల నైర్ఘృణ్యం, వీటికి ఒకరి పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ, వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘృణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడు. అంటే ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూత ప్రేత పిశాచాదులన్నీ వచ్చేసరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన. ఆ దానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు కనుక ఇది కూడా కర్మఫల ప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్య అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో. మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి ఈ రెండు రూపములుగా ఉంటాయి. అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది, ఒక ఆయుధంతో పొడవడము,
ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించే వాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షం. అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు. ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు. అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట్టు ఇది విశేషం. బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, అంత సైంటిస్ట్లో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి? ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్నీ అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి కానీ వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు, ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మశక్తులుగా మన సూక్ష్మ ఆవరణల్లోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు. అది చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనేనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టద్దు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ. ఈ దివ్యమైన వేదకర్మలు చేస్తున్నాం కనుక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది అలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం. వాటిని నా పక్క నుంచి తలుగు అని ఇలా కర్మ సమారభే అని తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే. మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతా మంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం. ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు, ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగ దేవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తులను ఆహ్వానింపజేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని, యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నావాడు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడున్నాయి శాస్త్రంలో. మార్కండేయుడు కదా అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువురీత్యా ఏమి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళ కల్లా పూర్తయిపోతుంది ఆయువు నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా. అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంధం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చెయ్యగా ఎవరు తనల్ని హింసించడానికి ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు. కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహా తేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేరేట, మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు. ఆయన ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి. కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహీగృచ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. వెంటనే ఆ లింగం నుంచి వచ్చి జంభయన్ కొట్టాడు. ముందు ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడు. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి
ప్రశ్నించిన దేవతడికి, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతడు ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే, ఆయన కాలుడు, కాలకాలుడివైన నీ ఆజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట అధివక్త అధ్యవోచత్, వీడు నావాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అని. ఎక్కడ శివభక్తుడుంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడట. వైవస్వత అంటే యముడు, విచలిత భయపడతాడు. వాడు ఆయువు తీరింది వెళతా ఉంటే అబ్బో వాడు నావాడు కదిలే, ఆయన డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట. మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి. మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపజేసి తిరిగి బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు కనుక పోన్లేని మళ్ళీ బ్రతికించాట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారబ్ధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి ప్రారబ్ధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు దాన్ని దురక్షరము అని అంటారు శంకరుల వారు. దూరీకృత అని దురిత అని దురక్షరాని, రెండు దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదట మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో ఎంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటితో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డమో లేదా నిందించడమో, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరుల నుతింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులు నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు వచ్చినా ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండి అయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామమ్ము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభశంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్షా వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయ అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాడిని అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు. పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా ఎందుకు, ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు యొక్క డైమెన్షన్ వేరు. ఆయన చూపు ఉన్నతంలోంచి చూస్తూ ఉంటాడు. అందుకే గిరీష్ అంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు ఆయన. మన కర్మల యొక్క సర్వస్వాన్ని ఆయన చూడగలడు. మనం కాలం యొక్క ఒక పాయింట్లో నిలబడి అనంత కర్మలో ఒకదాన్ని అనుభవిస్తూ అదే సర్వస్వమని తిరుగుతున్న వాళ్ళం. కానీ మనకు ముందు వెనక సర్వము ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి ఎలా వీడిని బయట పెడితే బాగుపడతాడో ఆయనకు తెలుసు. అందుకే భిషక్ అనే మాట అక్కడ చెప్తున్నాడు, వైద్యుడు అని. భిషక్ అంటే వైద్యుడు. ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకు సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
తీవ్రమైన వేదన పడిపోయి కొందరు పల్లెటూరు వాళ్ళు వెళ్తుంటారు డాక్టర్ల దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు. ఇంత చేస్తే రాత్రి ఏదో తినరానివేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయినే. ఏం పర్వాలేదంటాడు. వాడి శాంపుల్లోంచి ఒక చిన్న ట్యాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే ట్యాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మంది ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ అయినా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మంది అక్కర్లే, ఇది చాలు నాయనా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ అది వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది, వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడానేమో, మనకు తెలియదు. అలాగ మనం అనుకుంటాం, కానీ ఏది ఎవడికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి అంటే మనకు ప్రశ్న రావచ్చు. వైద్యుడు మనల్ని కాపాడాలి అంటే మన మీద కరుణతో తప్పకుండా కాపాడుతాడు. కానీ మన పొట్టలో పెట్టినటువంటి క్రిముల మీద కరుణ చూపించాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆ క్రిముల మీద వైద్యుడికి కరుణ ఉండదు, వాటి పక్కకు తొలగించే వీడిని కాపాడుతాడు. అలాగా తనను ఆశ్రయించిన వాడిని హింసించడానికి వచ్చినటువంటి వారిని తొలగించడంలో కూడా వైద్యుని వలె ప్రవర్తిస్తాడు. ఈ కర్మరూపమైన అనుభవం కూడా వైద్యుడి వలె ఆయన చేసేది. అందుకే శివుడికి వైద్యుడు అనే పేరుంది. వైద్యేశ్వరుడు, వైద్యనాథుడు ఇలాంటి మాటలు. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకించిదత్త నైర్ఘుణ్యం ఘృణేవాత్ర ప్రయోజిక. ఇది శివపురాణ వచనం. నిదానజ్ఞుడైన వాడు, నిదానుడు అంటే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు. ఏమిటి రోగమో సరిగ్గా నిర్ధారించాలి. అటువంటి వాళ్ళు పాపం మనకి ఇప్పుడు దొరకరు. లక్షల ఫీజులు తీసుకోగలరు, కడుపు నొప్పికి లెక్కలేని స్కానింగులు రాయగలరు, కానీ అసలు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ముందు ఆ వృత్తి మీద దైవభావం లేదు, దాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలని లక్షణం లేదు. ఆ వృత్తితో ఎంత వేగం సంపాదిస్తామా అనే తాపత్రయం తప్ప. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైద్యంలో అదే. లేకపోతే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినప్పుడు రోగాలు ఎంత మేరకు తగ్గాయో చూడండి. మామూలుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే మరింత కాంప్లికేట్ అయ్యి కొత్త జబ్బులు కొన్ని లిస్టు తెచ్చుకుని రావాల్సి వస్తుంది. కారణం సహజంగా ఉండవలసిన ఇంట్యూషన్, ప్రజ్ఞ, అది నశించుతుంది రోజు రోజుకి. కేవలం వచ్చిన వ్యక్తిని నాడి చూసి వాడి చెప్పకుండానే వాడి యొక్క రోగ లక్షణం అంతా కనిపెట్టగలిగిన అపూర్వ వైద్య విజ్ఞానం నుంచి ఈ వైద్య విజ్ఞానం దాకా మనం ఎదిగిపోయాం కదా, ఎంతో దిగిపోయాం. ఇది వైద్య విజ్ఞానం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వైద్యం కేవలం సంపాదనకు సాధనం మాత్రమే అనుకోవడం వల్ల. ఏ దేశంలో అయితే విద్య, వైద్యం, ఆహారం ఈ 3 వ్యాపారాలు అయిపోతాయో ఆ దేశం అన్ని విధాలా పతనమైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ 3 పెద్ద వ్యాపారాలు. ఎందుకంటే ఈ 3 వల్ల డబ్బు వస్తే రావచ్చు, కానీ డబ్బు కోసం ఈ 3 కావుట, అది విశేషం. అందుకే వైద్యుడు కానీ, విద్య బోధించేవాడు కానీ, అన్నం పెట్టేవాడు కానీ డబ్బును ఆశించరాదు. పూర్వం పూటకోళ్ళమ్మలు కూడా అన్నం పెడితే ఇచ్చేది తీసుకునేవారు తప్ప అన్నానికి రేటు పెట్టలేదు. అదే అయ్యో గతి లేక చేసుకుంటున్నాం అనుకుంటూనే బాధపడుతూనే చేస్తున్నారు. ఈ మధ్య మనకి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు కూడా అక్కడికి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళకు కూడా 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీ, 3 ఇడ్లీ పెడితే నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నారు. కానీ యజ్ఞాల దగ్గర కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అన్నంతో వ్యాపారం చేయడం అంత భయంకరమైన అవస్థ మనకు లేదు. అలాగే వైద్యం కూడా విషయాంతరం అనుకోవద్దు. ఎందుకు రాను రాను మనం దిగజారిపోతున్నాం అనే దానికి ఇక్కడ చెప్పడం. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత. నిదానమెరిగినటువంటి అంటే చక్కగా రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి వైద్యుడు ఆ రోగ నిర్మూలన కోసం హింసను ఎలా ప్రయోగిస్తాడో, అంటే కాలు బెణికింది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గిస్తానంటాడు, లాగుతాడు, లాగినప్పుడు నరకమే. అయ్యో రేయో అంటే వాడు ఇక్కడ కావాలంటే అలా వంగున్నా పర్వాలేదుగా నువ్వు చేసే ప్రయత్నం చేయకొని వీడు అరుస్తుంటాడు. కానీ వాడు హింసింపబడ్డా గట్టిగా లాగుతాడు ఆయన, ఆ వైద్యుడు. ఆ 10 నిమిషాలు కరేల్మంటుంది, కానీ 11 నిమిషాలు హాయిగా ఉంటాడు వాడు. ఆ 10 నిమిషాలు కరేల్మనే పెయిన్ ఎందుకు? వాడు తర్వాత బాగుపడ్డానికి. అలాగే మన ఆ రోగాలతో బెణికిపోయి ఉన్న మనల్ని బాగు చేయడానికి ఇటువంటి హింసారూపమైన దాన్ని ఇస్తాడు.
సంసార వైద్యుడైన వాడు. అంతేగాని హింస ఆయనకు స్వభావం కాదు. వైద్యుడి యొక్క హింస ఎలాంటిదో పరమేశ్వరుడి సృష్టి ద్వారా ప్రయోగించేటువంటి హింస అది. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితంలో వచ్చే ఏ అనుభవాన్ని కూడా అతని హింసగా భావించరాదు. అది ఆయన ఇచ్చే ట్రీట్మెంట్గానే భావించమని తన నోటితో తానే శివపురాణంలో మనకు చెప్పాడు. అందుకే ఆయన పేరేమిటి? సంసార వైద్య అనే గొప్ప నామం. అందుకే ఏ రోగం వచ్చినా వైద్యేశ్వర అని తలంచుకోవడము, వైద్యనాథ సంసార వైద్య అనుకుంటే చాలు. అందుకే సంసార వైద్య సర్వజ్ఞ అన్నారు రెండో పేరు ఆయనకి. సర్వజ్ఞుడు అంటే అద్భుతంగా చెప్పగలిగే అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన వాడినే చక్కగా డయాగ్నోస్ చేయగలిగేవాడు అని అంటాం మనం. అందుకే నిదానజ్ఞుడు, సర్వజ్ఞుడు ఈ రెండు పేర్లు మనం బాగా తెలుసుకుంటే చాలు. దయామయుడు, మనం బాధపడుతూ ఉంటే మనల్ని బాగు చేయడానికి మనకన్నా ఎక్కువ తపడబడతాడు పరమేశ్వరుడు. అంత దయామయుడైనటువంటి వాడు కనుకనే వాడి యొక్క ప్రారబ్ధాన్ని కూడా తొలగించగలిగేవాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. అందుకు ప్రథమో దైవ్యో భిషక్ ఈ మూడు మాటలు మనకిచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదు. అందుకే వేదంలోనే మరొక చోట భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అని ఒక మాట ఉన్నది. మందుల్లోకెల్లా మందు, వైద్యుల్లోకెల్లా వైద్యుట్ట. మీకు ఇదే నామం విష్ణు శాస్త్రంలో నిర్వాణం భేషజం భిషక్ అని కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా గొప్ప మందు ఏమిటయ్యా అంటే వెన్నుని నామమే విమలౌషధము, అన్నిటికిదే పరమౌషధము, చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము అని అంటారు అన్నమాచార్య. అదేవిధంగా భగవన్నామం అందరికీ నిజమైన ఔషధం. పరమేశ్వరుడే పెద్ద ఔషధం. ఇది ఔషధాలకల్లా ఔషధం కనుక ఇది కానీ మనం స్వీకరిస్తే దానివల్ల మరి వైద్యుడు అక్కర్లేదండి, మందు అక్కర్లేదా అండి అంటే నిజంగా భౌతికమైన రోగం పోవడానికైతే ఏ వైద్యుడి వల్ల పోతుందో, ఏ మందు వల్ల పోతుందో అలాంటి సరియైన వైద్యుడు సరియైన మందు దొరకాలంటే దీన్ని చేయాలి ఈ మంత్రాన్ని. ఇది విశేషం. ఇక్కడ ఈ ఒక్క మంత్రానికి మాత్రం కొంచెం ధ్యానం, ఋషి, ఛందస్సు స్మరించుకుందాం. ప్రతి మంత్రానికి ఉంది, అన్నిటికీ కాదు. ఈ ఒక్కదానికి ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఇక్కడ ఈరోజు ఈ మంత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించుగాక అని ఈరోజు సాధనా విశేషంగా దీన్ని మనం స్మరించుకున్నాం. ఈ శబ్ద రూపములతో పరమేశ్వరుడే పలుకుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రానికి కణ్వ మహర్షి ఋషి అని చెప్పబడుతూ ఛందస్సు అనుష్టుప్పు, దైవం శంభుర్దేవత అని, శంభుడు దైవం. ఇక్కడ స్వరూపం ఉంది. ఒక్కొక్క మంత్రం మనం అనేటప్పుడు శివుడికి ఒక్కొక్క రూపం ఉంది. అది విశేషం. అది మనకు కనబడకపోవచ్చు. రుద్రం చేస్తున్నంతసేపు ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటే ఒక్కొక్క దేవతాకృతి నిర్మాణం జరుగుతుంది మనకు తెలియకుండానే ఈ సూక్ష్మమైన ప్రపంచంలో. ఇక్కడ పరమేశ్వరుడు ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని తలంచుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే చంద్రార్ధమౌళిం కామారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాసం ధ్యాయేద్దేవం త్రిలోచనం. చంద్రశేఖరుడై కాలారిం యముణ్ణి సంహరించినటువంటి వాడిని తలంచుకోవాలి. ఇక్కడ కాలారిం అంటే మృత్యుంజయుడు. వ్యాళయజ్ఞోపవీతినం సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. జ్వలత్పావక సంకాసం జ్వలిస్తున్న అగ్నివలే ఉండేటువంటి మూడు కన్నుల వాడు పరమేశ్వరుడు. ఆయన్ని దీనిలో తలంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్న ఈ మంత్రములలో 6వ మంత్రానికి ఇటువంటి ధ్యేయమూర్తిని వివరించి చూపించారు. ఈ మంత్రానికి కవచం అని పేరు. సాధారణంగా ఎవరికైనా విష, జ్వర, రక్ష, పిశాచ పీడలు కానీ ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు ఆహి యాతుధాన్య బాధలు కానీ ఉంటే సరైనటువంటి ఉపనయన సంస్కారం పొంది సంధ్యావందనాది కృత్యాలు చేసే యోగ్యుడైన విప్రుడు లభిస్తే అతడి చేత ఈ మంత్రాన్ని 50,000 పర్యాయాలు జపింపజేసి ఈ ధ్యాన శ్లోకంతో ఆ తీర్థంగాని పుచ్చుకుంటే ఆ రోగపీడితుడు తప్పకుండా వ్యాధిరహితుడై బాగుపడతాడు. అతడి చుట్టూ ఆవరించి ఉన్న రక్ష, పిశాచాది శక్తులు పోతాయి. ఇది ఒక ప్రక్రియ విశేషం. ఉదాహరణగా ఒక్కటి చెప్పాను, కానీ ప్రతి మంత్రానికి ఈ విధమైన ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. అంటే ఎందుకు ఇది మాత్రం నేను చెప్పాను అన్నీ చెప్పకుండా అంటే ఒక్కొక్క మంత్రాన్ని మీరు వినేటప్పుడు దాని అర్థాన్ని వినేటప్పుడు ఇదేదో మామూలు విషయం కాదు, దీనిలో మహాశక్తివంతమైన విషయం ఉందనే శ్రద్ధ ఒక్కటి మీరు చూపించడానికి, ఇందులో ఉన్న విషయములు సామాన్యములు కావు అనే అవగాహన మీకు కలిగించడానికి దీన్ని వివరించడం జరిగింది. ఇందులో చెప్పబడ్డ సర్వ ఈశ్వర స్వరూపాలు మనల్ని అందరినీ రక్షించుగాక.
శాస్త్రము చెప్పిన ఈ దివ్య ఫలములు ఇందులో ప్రతి ఒక్కరికి లభించుగా. కానీ ఈ యజ్ఞవేదికపై ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ఇది కవచ మంత్రం, రక్షాకర మంత్రం. మనల్ని బాధించే గోచర శక్తులు, అగోచర శక్తులు, ఈ రెండింటి నుంచి మనకు రక్షణ ఇవ్వగలిగే మహామంత్రం ఇది. అధ్యవోచదధివక్త అనేటువంటిది. శివేన వచస, శివంకరమైన మాటతో నేను పలుకుతున్నాను, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేస్తున్నానో మరి నువ్వు బదులు పలకాలి కదా. నీ బదులు అధ్యవోచదధివక్త, అది విశేషం. మొదటిది మనం మొరపెట్టుకోవడం, రెండవది పరమేశ్వరుడు అభయం ఇవ్వడం. మన శరణాగతి వాక్కు మొదటిదైతే ఆయన అభయవచనం రెండవది. ఈ రెండు మంత్రముల యొక్క కలయికలో ఉన్న అర్థం. మరి యొక్క అర్థం నేను పలికేను, శివేన వచస, శివంకరమైన వచస్సుతో పలికేను అని మనం అన్నాం. కానీ నిజంగా మనం పలికేమా? ఇక్కడ అలా ఆలోచించాలి. పలుకుతున్నది ఎవరు, వాక్కు ఎవరు, అది మనం పరిశీలించితే ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా లేదా మీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ముందు ఇది ఫలానా విషయం మాట్లాడాలి అని ఒక సంకల్పం మీలో జనిస్తుంది. ఈ సంకల్పం ఎలాగ అవతల వాడికి వ్యక్తం చేయాలి అంటే మీకు ఉన్న భాషలోని అక్షరాలు, పదాలు, వాక్యాలు నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడ నిర్మాణం చేసుకుంటున్నారు? మనస్సులోనే. ఎంత క్విక్గా నిర్మాణం చేసుకుంటారో ఆశ్చర్యం. మనమే ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ తిట్టేటప్పుడు చూడండి, ఒక అరగంట సేపు ఎలా వస్తాయో మన నోటంటే ప్రవాహంగా మాటలు. అవతల వాళ్ళని ఏదైనా అనేటప్పుడు ఆయా క్షణంలోనే ఎలా ఫ్రేమ్ అయిపోతాయి వాక్యాలు. ఎవరు చేస్తున్నారు లోపల ఆలోచించండి. చకచక తయారైపోయి బయటికి ఇంకో వచ్చేస్తుంటాయి. అయితే ఇలాగ పలుకుల ముందు మనస్సులో ఫలానా విషయం చెప్పాలి అనే సంకల్పం, దాని తర్వాత క్రమంగా అది రూపుదిద్దుకుని ఒక వాక్యములుగా నిర్మాణం జరగడం, మన నుంచి బయటికి రావడం. ఈ మూడు వ్యవస్థలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మూడు వ్యవస్థల వెనకాలేముంది? శబ్దం మనలో పలకడానికి కావలసిన ఒక వ్యవస్థ ఉంది మనలో. లేకపోతే ఇంత గొడవ ఒక మూగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది. వాడు చెప్పలేకపోతున్నాడు. శబ్దం వెలికి తీసి తొయ్యగలిగేటువంటి ప్రాణాగ్నుల ఒక సంఘర్షణ వల్ల పుట్టే ఒక మహాశక్తి లోపల ఉంది. ఆ మూల శక్తిలోకి మనం వెళితే నువ్వు పలుకుతున్నావు అంటే నీలో సంకల్పం రావడం వల్ల, సంకల్ప రూపంలో నీ మనస్సులోకి వచ్చినప్పుడే నువ్వు ఆ పాయింట్ దగ్గర గుర్తించగలుగుతున్నావు. చెట్టు మొదలెక్కడండి అంటే నేల మీద మనం చూపిస్తాం, మనకు కనిపించే చోటు, కానీ కింద మరొకటుంది వేరు అనేటువంటిది. అది ఎంత లోతుకు పాతుకుందో మనకు తెలియదు. అలాగే మనకి వినబడుతున్న ఈ మాట వెనకాల ఒక మహా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ సంకల్పానికి వెనకాల కూడా అది ఉన్నది. ఆ సంకల్ప వెనకాల ఉన్న ఆ శక్తి ఒకటి, దాన్ని గమనించాలి. మన మనస్సులోకి సంకల్ప రూపంగా వచ్చినప్పుడు దాని పేరు పశ్యంతి. అది లోపల తయారైనప్పుడు దాని పేరు మధ్యమ, బయటికి వినబడేటప్పుడు వైఖరి. ఈ మూడే మనకు తెలిసేవి. కానీ వెనకాల వేరు వలె, మూలము వలె ఒకటి ఉందే, అది అసలు చైతన్యం అనేటటువంటిది. ఆ చైతన్యం అనేది ఉంటేనే ఈ మూడు పనిచేస్తాయి. బయటికి కనబడే ఈ మూడు చెట్టు లాంటివి అయితే అది వేరు లాంటిది అనమాట. కనుక ఈ మూలమైన ఆ చైతన్యాన్ని గమనించడమే, దానినే పరావాక్కు అంటారు, దాన్ని పరాశక్తి అని అంటారు. ఈ పరావాగ్ రూపమైన చైతన్యమే మిగిలిన మూడు రూపములుగా కూడా మనలోంచి వెలికి రావడానికి దోహదపడింది. యోగి అయినటువంటి వాడు శివంకరమైన వచస్సులు పలకగా, శివేన వచస, శివంకరమైన వచస్సులు అంటే మంత్రజపం, నామజపం, పారాయణలు ఇలాంటివి చెయ్యగా వాడిలో శుద్ధత ఏర్పడి పలుకుల మూలమైనటువంటి ఆ పరమాత్ముడు ఒకడున్నాడు నాలో, ఆయనే ఇవన్నీ పలికిస్తున్నాడు అని అర్థమైతే అప్పుడు ధైర్యంగా ఉంటాడు వాడు. అది విశేషం. అది తెలియాలి అంటే ముందు పలుకు ఎలా మారాలి మనది? శివేన వచస, శివంకరమైన వచస్సు పలకాలి. లేకపోతే తిట్టి అందరినీ నిందించి అబద్ధాలు ఆడేవాడు కూడా నా చేత పరమేశ్వరుడే మాట్లాడించాడంటే అవతల వాడు శిక్షిస్తాడు. శిక్షించి నా చేత పరమేశ్వరుడు శిక్షించాడంటాడు వాడు. అందుకు ఇలాంటి చమత్కారాలతో పరమేశ్వరుడు మాట్లాడించాడు. ఇలాంటివి తప్పించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, అంతా నాది కాదండి, ఈశ్వర సంకల్పం. అదొక అలవాటు అయిపోయింది. నిజంగా వాడు ఈశ్వర సంకల్పం, ఈశ్వరుడి దయ అనే అంతరంగంలోంచి అనుకుంటున్నాడా? అలా అనుకునేటంత హృదయం రావాలి అంటే శివేన వచస. ముందు నీ మాటలతో శివంకరమైన వచస్సులు అనగా 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 అనిపించేవాడు ఆయనే అని అర్థమవుతుంది. అప్పుడు అంటాం అధ్యవోచత్, నేను అనడంలే, ఆయనే అంటున్నాడు నా నుంచి. అధిష్ఠించి పలికేవాడే పలుకుతున్నాడు, కానీ ఇది నాది కాదు అని అహంకారం పోవడం అప్పుడు వస్తుందన్నమాట. అహంకార రాహిత్యం అనేది. అలా అనగలిగేవాడే ఒక భాగవతాన్ని సృష్టించగలిగిన పోతన గారు అవుతారు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రమభద్రుండట.
నే పలికిన భవహరమగునట అన్న 3 మాటలే అధ్యవోచదధివక్త అనే మాటలో దాగి ఉన్నాయి. ఎందుకంటే పలుకుతున్నట్లు నేను కనిపించినా పలికించెడివాడు రామభద్రుండట, అది అధివక్త. నా లోపల పలికేవాడు ఆయన. పలికితే నా చేత ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, నేను పలికితే ఈ సంసార బంధములన్నీ తొలగుతాయిట. అదే హైగిష్ట సర్వాంజం భయం యాతుధాన్య. ఆ పద్యానికి శ్లోకానికి ఉన్న లింక్ అదే. భాగవతోత్తముడైన వాడు ఏ అనుభూతిలోంచి పలుకుతున్నాడో అనుభూతిలోంచి పలికే మాట వేదంతో సమానమవుతుంది. ఇది వేదం చెప్పిన మాట. అందుకు ఇది తెలుసుకుని మనం ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చదివినా పరమేశ్వరుని ఎందుకు తలంచుకుంటున్నారు అంటే, అధివక్తవు నువ్వు గనక నా నోటంట నువ్వే పలకవయ్యా. నేను నా బుద్ధితోనే పలికినట్లయితే తప్పుడు పలుకులన్నీ పలుకుతాను. నువ్వైతే సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి. ఆయన నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే వస్తుంది. అందుకు ఈశ్వరుని శరణు వేడి మాట్లాడడం నేర్చుకో అని మన వాళ్ళు చెప్పారు. అంతేగాని ఏదో నమ్మకం కోసం ప్రేయర్ అండి అంటాడు వాడు. నమ్మకం కోసం ప్రేయర్ కాదు, నువ్వు పలుకుతున్నావనే లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడి లోపల వాడిని రగుల్చు, వాడు చూసుకుంటాడు తర్వాత. దానికోసం. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అని మనం ఎందుకు నమస్కారం చేసుకున్నాం? నా యుల్లంబందును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము. అమ్మ మంచి పలుకులు పలికించమ్మా నా నోటంట. నేను పుస్తకం పట్టుకు కూర్చున్నానంతే, కానీ పలికించేది నువ్వే అనేటువంటి ఆ సమర్పణాభావంతో మాట్లాడితే లోపల ఉన్న అధివక్త అధ్యవోచత్ మాట్లాడతాడు బయటికి. అలా మాట్లాడగలిగేటువంటి మన లోపలున్న సమస్త ప్రాణశక్తుల్ని కదిలించగలిగే శక్తి ఆయనకుంది. మన అందరిలోని గొప్ప మందు ప్రాణశక్తి. అదే వైద్యుడు అన్నిటికన్నా. అందుకు ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడే ఈ ఇంద్రియ రూప దేవతలందరి యందు వ్యాప్తి చెందాడు గనక ప్రథమ అయిన ఆ ప్రాణశక్తి రూప చైతన్యమే దైవ్య, ఇంద్రియములలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడే మన యొక్క ఈ సంసార రూపమైన రోగాలన్నీ పోగొట్టగలడు. అంటే ఇలాంటి వాక్కులతోనే మనం పోగొట్టుకోగలం గనక భిషక్. ఇది 2వ అర్థం, 2వ రహస్యం. ఇలా మనం గమనించితే ఎన్ని కనిపిస్తాయో రుద్రంలో. ఆఖరికి శివుడే కనిపిస్తాడు. అంత దివ్యమైనటువంటి మంత్రరాశిలో ఈ దివ్య మంత్రానికి ఇంత అర్థం చెప్పుకున్నాం మనం. 6 మంత్రములు పూర్తయ్యాయి. ఇప్పుడు 7వ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7, 8 మంత్రములు 2 కలిపి ఒక మంత్రంగా మనం భావించాలి. అసౌ యస్తామ్రః అరుణ ఉత బభ్రుః సుమంగళః ఏచేయమాం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వై షాం హేడ ఈమహే అని మనం విభజన చేసుకుంటే ఇక్కడ అసౌ ఈయన, అసౌ అంటే ఈయన అని అర్థం. ఈయన ఎలా ఉన్నాడండి? తామ్రః అరుణః బభ్రుః అని 3 వర్ణ విశేషాలు, రంగులు, 3 రంగులతో ఉన్నట్ట. అరుణః, అరుణః అంటే ఎర్రనివాడు. అరుణాం కరుణాతరంగితాక్ష్యం గుర్తుకొచ్చింది కదా, ఎర్రగా ఉన్నట్టు ఆయన. పోనీ ఎర్రగానే ఉన్నాడంటే కాదు, బభ్రుః, ఆ ఎరుపు కొంచెం విరిగి ఆయన బభ్రుః బంగారు వర్ణంలోకి మారుతున్నాడు. తామ్రః అరుణః బభ్రుః. తామ్ర అంటే పూర్తి రెడ్డిష్, అంటే రాగి. తామ్రం అంటే పూర్తి రెడ్ కలర్, దాన్ని తామ్రః. అరుణః అంటే కొంచెం ఆ ఎరుపు విరిగింది, లేత ఎరుపు వర్ణం. బభ్రుః అంటే గోరోజన వర్ణం, పింగళ వర్ణం అని చెప్తారు. కాస్త సువర్ణం, బంగారం కలిసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. 3 రంగులు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు తామ్రః అరుణః బభ్రుః. ఈ 3 రంగులతో ఉన్నటువంటి వాడు 3 రంగులుగా ఎందుకు కనిపించాడంటే సుమంగళః. మంగళము అంటేనే సుమంగళః అని ఎందుకన్నారంటే గొప్ప మంగళ స్వరూపుడై ఉన్నాడు. ఎవరు? ఈయన. ఏదో దగ్గర పెట్టుకుని కూర్చొని చూపిస్తున్నట్లు. అసవు ఈయనేనండి. ఈయనే తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బభ్రువర్ణంతో కనిపిస్తున్న పరమమంగళ స్వరూపుడు అని. ఈయనేను ఒక దగ్గర చూపిస్తే అక్కడే ఉండిపోయాడా? కాదు, ఈయన గారే దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేమాగం రుద్ర అభితో దిక్షశ్రితా. దిక్కులంతటా కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి శక్తులన్నీ కూడా రుద్రులు, ఎందరో వారు. అలాంటి రుద్రులు దిక్షుశ్రిత, దిక్షుల యందు వచ్చారు. అక్కడ ప్రతి దిక్కు యందు వారే ఉన్నారు. అభితః, ఆ దిక్కుల్లో ఎక్కడో తూర్పు దిక్క ఉత్తర దిక్క అంటే అభితః, అన్ని
అన్ని ప్రక్కల నుంచి, అంటే వాళ్ళని ఎవడు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని శాసించరు, వాళ్ళందరినీ శాసించేవారు, సర్వదిక్కుల్ని శాసించేవారు వాళ్ళు. అందుకు ప్రతి చోట అభిత అంటే అన్ని వైపులా అన్ని విధములా వారు వ్యాపించిపోయి ఉన్నారు. దిక్షు అన్ని దిక్కుల యందు అన్ని విధములా వ్యాపించిపోయి ఉన్నటువంటి వారు. ఆ వ్యాపించున్న వాళ్ళు ఎలాగా తమ శక్తుల్ని మొత్తాన్ని చూపిస్తున్నారు. ఆ చూపించేటప్పుడు ఆ ప్రచండ లక్షణం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వారి యొక్క ఆ ప్రచండమైన హేడా అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం, రౌద్రత్వం, వీటిని మేము ఈ మా స్తోత్రములు మొదలైన వాటితో ప్రసన్నం చేస్తున్నాం అన్నారు. అంటే పరమేశ్వరుడు తన ప్రచండ శక్తుల్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తుల్ని మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మలచుకుంటున్నాం. అది విశేషం. పరమేశ్వరుడు మనకు అనుకూలం కావాలనే కదండి మనం చేసే అన్ని సాధనలకి ఫలితం ఏమిటి? ఈశ్వరానుకూలతే మన యొక్క సాధనలకి ప్రయోజనం. ఆ ఈశ్వరుడు ఈయనే అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడండి. ప్రత్యక్షంగా కనిపించేవాడు ప్రత్యక్షం ఈయనే అంటే మరొక ప్రమాదం, మనకి ఇక్కడే ఉండిపోయాడు, ఇంతే పరిమితుడు అని కాదయ్యా. దిక్షుశ్రిత సర్వదిక్కుల యందు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన మా ఎడల ప్రసన్నుడగ్గాక మేం చేసే స్తోత్రాలతో. అది దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు చూద్దాం ఎర్రని వాడెవడు. ఇవన్నీ కూడా మనం గమనించితే ఈ రెండు మంత్రాలు ఆదిత్యాత్మక రుద్రస్తుతి అని అంటారు. దీన్ని ఆదిత్యమయుడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ. అంటే సూర్యస్వరూపుడైన శివుణ్ణి స్తోత్రం చేయడం. సూర్య మంత్రాలు ఈ రెండు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుని యొక్క గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలి అంటే ఒక్క సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు. మనం సూర్యుడిని అబ్జర్వ్ చేస్తే చాలు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడే. పరమేశ్వరుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఒక చోట ఉంచాడు. ఆ శక్తితో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లభిస్తోందనమాట. ఎందుకంటే అగ్ని ఒక్కడైనప్పటికీ కూడా ఊళ్ళో 10 ఇళ్లలో 10 దీపాలు వెలిగించుకున్నాం. 10 దీపాల్లో అగ్ని ఒక్కటే, కానీ ఏ దీపానికి ఆ దీపమే కదా. ఇన్ని దీపాలలో అగ్ని ఒక్కటే. మన అగ్నిని ఆరాధించాలంటే ఏం చేస్తాం? 10 ఇళ్ల దీపాలు నడి రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా. ఎవడింట్లో దీపానికి వాడు దండం పెట్టుకుంటాడు, తద్వారా అగ్నిని నమస్కరించుకున్నట్లే. అలాగా ఎన్నో సౌర మండలాలు ఉండొచ్చు, ఎన్నో సౌర కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్య భగవాను మనం చూసి పరమేశ్వరాన్ని నమస్కరించుకోవాలి. ఇంకొక దారి లేదు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క మహాచైతన్యం ఏదైతే ఉందో ఆ అసలు జ్యోతిస్వరూపం మనం చూడలేము. నిజంగా మనం చీకటిని చూడలేమనుకుంటాం, అందుకు వెలుగు ఉండాలి అనుకుంటాం. వెలుగుని చూడగలమా? ప్రశ్నించుకోండి. తీక్ష్ణమైన వెలుగు మన ముందు ఉంటే మనకు ఏదైనా కనిపిస్తుందా? ఉన్న కళ్ళు గుడ్డైపోతాయి, అవునా లేదా? అందుకు మహాతీక్ష్ణమైన కాంతిని భరించడం మహా కష్టం. బృహస్పతి శివుని కోసం కాశీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటే ఒక్కసారి శివుడు వచ్చేసేట. ఎలాగూ మొత్తం తన ప్రకాశాన్ని చూపించేట. చూపించగానే గుడ్డివాడైపోయాడు బృహస్పతి. చాలాసేపు స్తోత్రం చేసేట, ఏడ్చేట, కానీ కనిపించట్లేదే స్వామి అని. అప్పుడు దయామయుడై మళ్ళీ చూపు ఇచ్చి అని కనిపించట. అంటే అర్థం మన చూపుకి ఒదిగేలా కనిపిస్తేడు తప్ప మనం ఆయన పూర్తిగా చూడలేము. సూర్యుని మాత్రం చూడగలమా అండి? ఎంత దూరంలో ఉంచితే మనం చూడగలమో అంత దూరంలో మనల్ని ఉంచి ఆయన కనిపిస్తున్నాడు. ఎంత దయామయుడండి. భూమిని ఒక చోట అలా ఉంచాడు ఆయన, ఆ కక్షలోనే తిరగమన్నాడు. అందుకే సూర్యుడిని బాగా అబ్జర్వ్ చేస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఎందుకంటే మనకి నేరుగా కనిపించే పరమేశ్వరుడు సూర్యుడే. మీరు ఆ సూర్యుడిని విష్ణువనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, లేదా అమ్మనండి, ఏమనండి, మనం ఉపాసించేది మాత్రం సూర్యుణ్ణే. అందుకే వేదం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే మంత్రం ఎక్కడ చెప్పిందో తెలుసా? సౌర మంత్రములు చెప్తున్నప్పుడు చెప్పింది. సూర్య మంత్రాలు చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం ఇది. ఆయన్నే మనం వరుణ, మిత్ర, ఇంద్ర, ఖగ, పూష అని చెప్తున్నాం. ఒక్క ఆయన్నే ఇన్ని విధాలుగా చెప్తున్నాం. ఏదో మన నమ్మకం కొద్దీ కాదు. విప్రాహ అని వేసింది అక్కడ శబ్దం. విశేష ప్రజ్ఞ గలవారు అంటే ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ గలవారు ఆ సూర్యుని యొక్క మహాశక్తిని గమనించి ఆయా శక్తి విశేషాలు చెప్పారు. మనం పరిశీలించినప్పుడు సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తున్నాడు. ఈ 3 విధాలుగా ఎందుకు 3 రకాలుగా కనిపించాలి ఆయన అంటే? ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. ఎప్పుడు సూర్యుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, వర్షాలు పడవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అనేకం. అందుకు ఆయనకు తెలియాలి ఆ వ్యవస్థ. ఎందుకు ప్రచండంగా ఉన్నాడో, ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడో ఆయనకే తెలుసు.
అందుకు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే భారతీయ సంస్కృతికి మూల విజ్ఞానం. అందుకే వేదాల్లో మీరు ఏది వెతకండి అది సౌరానికి సంబంధించినదే. అందుకే సౌర మతం అని మనకు ప్రత్యేకించి ఒక మతం ఉంది. ఈ రోజుల్లో మనకి ఉన్న హైందవానికే అసలు వచ్చిన రోజులు. అలాంటిది మనకి 5 రకాల మతాలు ఉన్నాయని, సౌర మతం, వైష్ణవ మతం, శక్తి మతం, గణపతి మతం, శివమతం, పంచమతములు. ఇవి కాక సుబ్రహ్మణ్య మతం, 6వ మతం, షణ్మతములు అని చెప్తారు. ఈ షణ్మతముల వారు కూడా సూర్యుల్లోనే ఆరాధిస్తున్నారు. మీరు బాగా గమనించండి. విష్ణు భక్తులు అనుకున్న వారు కూడా సూర్యనారాయణుడు అని నమస్కరిస్తారు. విష్ణు శాస్త్రం తీయండి, దాని ప్రతి మంత్రానికి మూలం వేదంలో చెప్పబడ్డ సూర్యనామములే. అందులో చెప్పే ప్రతి నామానికి అది మూలం. మొత్తం సూర్యపరంగా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. రవిర్విరోచన సూర్య సవితార విలోచన ఆదిత్య, ఇవన్నీ అందరూ కనిపించేవి. అందుకు ఈ ఆదిత్య రూపుడైనటువంటి ఆయన్నే మనం త్రయీమూర్తి దివాకర అని కీర్తిస్తూ ఉన్నాం. నవగ్రహములు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడి కంట్రోల్లోనే మొత్తం వెళుతూ ఉన్నాయి. అందుకు ఆదిత్యుణ్ణి శివస్వరూపంగా భావించాలి. భావించాలేమిటి? ఉన్నదే గుర్తించాలి అని అర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు, సుమంగళ, అది విశేషం. ఆదిత్యుడు లోకానికి శుభంకరుడు. అందుకే ఇక్కడ వేదం అసౌ అనే మాట వేసింది. అసౌ అంటే ఈయనే అన్నాడు, అది విశేషం. ఈయనే ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు, సర్పాభరణుడు, చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అనగలమా? ఈయనే ఎవరినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని కానీ, శంఖచక్ర గదాపద్మధారిని కానీ ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు, లేదా వైకుంఠవాసి, కైలాసవాసి అంటున్నాం కానీ ఈయనే అనగలమా అండి? ఈయనే పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడే. అందుకు అదిగో ఆయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడి గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు దీనికి. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ, నిద్ర, వాటి వ్యవహారం అన్నీ సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు, ఆయన పాలకుడు, ఆయన సమర్థుడు. ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్యమండలం అనే పరిధి ఉందే, అదే ధనుస్సై ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడు ఆ పరమేశ్వరుని. అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువు ఏంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు. అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే ఈ 2 మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితిమఖండిత ద్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. అందుకే సూర్యభగవానుడి కిరణజాలాలు వస్తూ ఉంటే అందులోంచి దేవతాశక్తులు ప్రసరించి పృథ్వీ మీదకి వస్తూ ఉంటాయి. మన కంటికి కనబడవవి, మనకు కనబడకపోయినా పనిచేస్తుంటే. ఒక విద్యుత్ తీగలోంచి ప్రసరిస్తున్న విద్యుత్తు మాత్రం మన కంటికి కనిపిస్తుందా? మన గోడ మీద ఉన్న విద్యుత్ తీగలోనే విద్యుత్తు కనిపించినప్పుడు అనంత ఆకాశముల నుంచి భూమిపై ప్రసరిస్తున్నటువంటి ఆ కిరణ జాలాలలో దాగి ఉన్న దేవతాశక్తులు మనకు కల్పిస్తాయా? అందుకే ఆ కిరణ జాలాల నుంచి అంటి పెట్టుకుని మంత్రశక్తులు దిగుతూ ఉంటాయట. ఎందుకంటే తద్దేవతని స్తోత్రం చేస్తూ, అది విశేషించండి ఎలా వర్ణించారు. ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాట. అపూర్వమైన యోగం అది. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగంలో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం, దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు. ఆలోచించగలిగేటువంటి మేధస్సు ఉంటే ఎన్ని చెప్పొచ్చా మనం. ఈ విధంగా అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నదహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం. అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్దాం. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని. ఈ 3 ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు వీళ్ళు 3. మొదటి వారెవరు? గోపాహ
సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించే వాళ్ళని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోపాహ, గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట, రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రి గోవింద రూపిణి చదువుకున్నాం కదా. కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం, రక్షకులు అని అర్థం. గోపనము చేయుట, రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది అంటే అర్థం ఏంటి? లోపలున్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరో వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు, రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ, దైవం ఒక్కడే, ఆ విషయం కూడా మనకే చెప్పింది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాలకృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు. ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకి చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకి దిగి వచ్చి గోపకులకి, నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి అందరికీ కూడా కనిపించిపోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను, రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగేవారు దేవతలు మాత్రమే. ఆ దేవతలే ఆ కిరణజాలాల్లో దాగి ఉంటారు. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం. అక్కడ దేవానాం ఉదగాత్ ఈ స్వరూపం, వీటి యొక్క విశేషములు గమనించండి మీరు. ఉదగాత్ దేవానాం ఆ భావమే ఇక్కడ ఉదహార్య గోపాహ ఇది అర్థం. కొందరు భాష్యకారులు గోపాహ అంటే పాలు మోసుకెళ్ళే వాళ్ళు, ఉదాహర్య అంటే నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు అని లౌకికంగా వ్యాఖ్యానించారు. కానీ వేదంతోనే వేదానికి అర్థం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకుంటే అక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదాహర్య, అక్కడ దేవానా అన్నప్పుడు ఇక్కడ గోపాహ అర్థం చేసుకుంటే వేదికార్థములే మనం గ్రహిస్తే గోపాహ అంటే దేవతాశక్తులు మొదట గ్రహించే. ఉదాహర్య అంటే నీళ్లు మోసుకు వెళ్ళేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్ళేవాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్ళేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళు ఉంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్య కిరణజాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే అందులో ఉండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదాహార్య. అది విశేషం, ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం. ఉదాహార్య పర్జన్య రూప శక్తులు. ఈ రెండిటినీ కూడా గ్రహించే వాళ్ళు విశ్వాభూతాని, మూడు అని గోపాహ ఉదాహార్య విశ్వాభూతాని. వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయాతినః మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసాక ఆనందించలేదంటే వాడి జన్మకో దండం. అంటే ఆ సూర్యభగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి? పులకించిపోవట్లే, జగత్తంతా ఆనందిస్తుంది సూర్యుడు వస్తే. మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్యభగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే. పక్షులు ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి, ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతు విప్పి కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయి. అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో. ముసుగుతని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళః మృడయాతినః ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు, సదాశివుడు, రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు, ఆ ఉదాహార్యులు, ఈ విశ్వాభూతములు అందరికీ కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణజాలముల్ని వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్,
శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుడిని శివుడని తెలుసుకో, శివుడిని ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు, ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ 2 మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో. ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే 11 అనువాకాలు అవుతాయా? ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా 8వ మంత్రం దగ్గర ఉన్నామే. 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి? ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పామని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పామని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవే ఉపనిషత్తులు కావని కాదు అర్థం. ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుందని చెప్పడం. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలులో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమోనువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం ఉన్నది. మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీని విస్తృతి తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం, అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయగలం. అదేనా పరిపూర్ణంగా చెప్పామని ఎవరూ అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోవాలి కానీ రాత్రి ఏమిటండి అంటే సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం. దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు. అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకి వెళ్ళిపోయినా అంతవరకు పగలు తనలో పంపించేసేడేవో ఏ ప్రకృతిలోకి పంపాడో అవి తీసుకునే రాత్రి మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆహ్వానిస్తున్నాం. అందుకు సూర్యుడు సర్వకాల సర్వావస్థల్లోనున్న శాశ్వతమైన శివజ్యోతి. అదే పెద్ద జ్యోతిర్లింగం. ఉభయ మంత్రములు అసౌ ఎస్ తామ్రో 1, అసౌ యోవ సర్పతి. ఈ 2 మంత్రములు ఆదిత్యాత్మకుడైనటువంటి రుద్రుని వర్ణించినటువంటి మంత్రములని, ఆదిత్యుడు మన కోసమని అరుణ బభ్రు తామ్ర అంటే తామ్ర అరుణ బభ్రు వర్ణములతో రోజు గోచరిస్తూ ఉన్నాడు. తన అనంత శక్తుల్ని ప్రసరించి వివిధ విధములుగా ఆదుకుంటున్నాడు. అలా వస్తున్న రుద్రుడు అంటే ఆదిత్య రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు రుద్ర ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండలవర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏకరుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుడిని గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి. ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే. ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ. చూడండి, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు. ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం, కానీ ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు. తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలడు. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ సుమంగళ స్వరూపుడు. మృడయాతినః మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వజీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించే వేదంలో మరొక చోట
ఉద్యంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వప్రజాహ సర్వజీవకోటి కూడా ప్రతినందంతి బాగా ఆనందిస్తున్నారు అని. సర్వజీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండలం మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడయ్య అంటే సహస్రాక్షాయ. ఇది గొప్ప విశేషం. అంటే వేల కన్నులవాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి వేదంలో. ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నులవాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతుంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడు యొక్క పేరే ఇంద్రుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు అని ఒక దేవతా విశేషంగా మనం రాదు. పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్ర పరమైనటువంటి మంత్రరాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక ఋగ్వేద కాలంలో ఇంద్రుడినే దేవతగా ఆరాధించేవారని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళ పుస్తకాలు రాశారు వాళ్ళకు అర్థమైనట్లుగా. వాటిని మనకు ఎలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో, పురాణాలు కూడా చదవాలని తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాల ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక్క పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు. ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది. అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు. అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు. శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు. శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలు ఉన్నాయి, కొన్ని సూర్య పారమ్యాలు ఉన్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి. సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి. మన మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతను నిందించి మరొక దేవతను పోగొట్టడం ఎలా అంటే ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు తోచిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవతానింద ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యరాదు. ఇంద్ర శబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్ర శబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఇంద్రుడిగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది. పురంధర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చ మయింద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్రాణి. ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర శబ్దం ఉత్పన్నమైంది. అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం.
అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడు అంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నుల వాడని. దీనికి సంబంధించి ఏవో పనికిమాలిన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది 1000 కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం. ఇది ఈశ్వరుడు అంటే ప్రభువు కదా. ప్రభువుకి ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని, అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమయ్యింది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు, అన్నీ చూస్తాడు. ఆయన కాళ్ళు లేవు, అంతా తిరుగుతాడు. ఆయనకి చెయ్యలేదు, దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని యందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగణాన్ని పాలించేవాడికి కూడా సహస్రాక్ష లక్షణం ఉండాలి. మరి ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడికి సహస్రాక్ష లక్షణం ఎంత ఉండాలో చూడండి. ప్రతి జీవి యొక్క సర్వగతులని గమనిస్తూ లోకంలో అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాడు. బ్రహ్మాండంలో మనం చూసే అత్యల్పమైన, మనం దేనికి పనికిరాదనుకున్న చీమ బ్రతుకును కూడా గమనిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. ఇది కూడా సూర్యపరమైన అర్థమే. మనకు కనిపిస్తున్నటువంటి దర్శన శక్తి సంపూర్ణుడు సూర్యభగవానుడు. ఆయనకే వేదం సహస్రాక్ష అన్నది. ఆ మాటకొస్తే వేదంలో వాడబడ్డ ఇంద్ర, మిత్ర, వరుణ, ఖగ, పూష, సహస్రాక్ష శబ్దములన్నీ సూర్యునివే. సహస్రాక్షుడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆయన చూడనిది ఏమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం. అది సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షాయ. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన కాదు. మీఢుషే తర్వాత గొప్ప మాట అది. మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కురవడమే వర్షం కాదు. పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్యుల స్తోత్రంతో ఒక వర్షాన్ని. ఏ వర్షం? కనక వర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక. ఆయన భూమిక అతీతం, గిరిష అని చెప్పుకున్నాం. గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు. ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి? కాంతి శక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు. అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధహ క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్యభగవానుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు
భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషై రెండు పక్కన పెట్టడం ఏంటంటే మనకేది కావాలో మనకన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని. చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు. కానీ నేను చూస్తూ ఉండడం కాదు, వెంటనే వర్షిణే. రెండు రకాలుగా, మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలు ఉన్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు. ఏమిటి? బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణే అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద. అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణే మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలామంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులను ఎందుకన్నామంటే ఆయనేట వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.